నమస్కారం. తెలంగాణ రాజకీయ చిత్రపటంపై మరోసారి టీఆర్ఎస్ పేరు మారుమోగుతోంది. అయితే ఇది పాత సమితి కాదు, కొత్త సేన. అవును, తెలంగాణ రాష్ట్ర సేన పేరుతో కవిత కొత్త పార్టీని ఆవిర్భవించారు. పుట్టిన మొదటి రోజు నుంచే ఈ పార్టీ ప్రయోగం ఫలిస్తుందా లేక ప్రతికూలిస్తుందా అనే ఆసక్తికరమైన చర్చ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మొదలైంది. తెలంగాణ పేరుతో గతంలో అనేక పార్టీలు వచ్చాయి, కనుమరుగయ్యాయి. ఆ పార్టీలన్నీ తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా ఏర్పడితే కవిత ఆధ్వర్యంలో మాత్రం కేసీఆర్ భాషలోనే చెప్పాలంటే ఇదొక ఫక్తు రాజకీయ పార్టీ. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా ఈ పార్టీ పుట్టిందని స్పష్టమవుతోంది. తొలి టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నేతృత్వంలో ఆవిర్భవిస్తే సరిగ్గా 26 ఏళ్ల తర్వాత మలి టీఆర్ఎస్ ఆయన కుమార్తె కవిత ఆధ్వర్యంలో పురుడు పోసుకుంది. కేసీఆర్ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారడంతో తెలంగాణ ఆత్మను కోల్పోయిందనే విమర్శలు ఉన్నాయి. ఇప్పుడు ఆ తెలంగాణ ఆత్మను అందిపుచ్చుకోవడమే లక్ష్యంగా కవిత అడుగులు వేస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తమ పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలనే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. పార్టీ పేరు మార్పు వల్లే ప్రజలకు దూరం అయ్యామని ఆయన భావిస్తున్నట్లు అర్థమైంది. సరిగ్గా ఇదే సమయంలో కవిత అదే పేరుతో పార్టీ పెట్టడం చూస్తుంటే అన్న ప్రయత్నాలకు ఆమె అడ్డుపుల్ల వేశారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతుంది. కవిత నేతృత్వంలో వస్తున్న ఈ పార్టీకి అనుకూలమెంత, ప్రతికూలమెంత? తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు సాగిన ఉద్యమంలో కేసీఆర్ చేసిన కొన్ని పొరపాట్లను ప్రజలు పట్టించుకోలేదు. అందుకే 2 పర్యాయాలు అధికారం కట్టబెట్టారు. కానీ 10 ఏళ్ల పాలనపై ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత వల్లే బీఆర్ఎస్ అధికారాన్ని కోల్పోయింది. అయితే కవిత కూడా అదే పార్టీలో ప్రధాన నాయకురాలిగా, కుటుంబ సభ్యురాలుగా అన్ని అవకాశాలను అనుభవించారు. కనుక ఆ 10 ఏళ్ల అధికార పాపంలో కవితకు కూడా వాటా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పుడు కవిత పొరపాట్లకు క్షమాపణ చెబుతున్నారు. కానీ తెలంగాణ ప్రజలు దీన్ని ఏ విధంగా స్వీకరిస్తారు? జాగృతి నేతృత్వంలో తాను చేసిన కష్టాన్ని ప్రజలు గుర్తిస్తారా, లేదా కేవలం ఒక కుటుంబ సభ్యురాలిగానే చూస్తారా? అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏంటంటే తన రాజకీయ ఉనికి కోసం కవిత తన తండ్రి కేసీఆర్నే తొలి టార్గెట్ చేశారు. సారు మారిపోయారు, మమకారం కోల్పోయి మరమనిషిలా మారారు అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ ఆత్మను చంపేసి బీఆర్ఎస్ ఏర్పాటు చేసి పంజాబ్, ఢిల్లీ అంటూ తిరిగి ఏం పీకారు అంటూ ఘాటుగానే విమర్శించారు. సారు ఫామ్ హౌస్ దాటరు, చిన్న సారును సీఎం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు అని సూటిగా విమర్శలు గుప్పించారు. కాళేశ్వరంలో అవినీతి ప్రస్తావిస్తూ కేసీఆర్ చుట్టూ గుంటనక్కలు, తోడేళ్లు చేరాయని విమర్శల దండకం ఎత్తుకున్నారు. తెలంగాణ వాదానికి తానే ఛాంపియన్ కావాలనేది ఆమె ఆకాంక్ష. కానీ కేసీఆర్ చెప్పుల్లో కాలు పెడతారా లేక స్వతంత్ర నేతగా ఎదుగుతారా అనేది కాలమే నిర్ణయించాలి. కొత్త పార్టీ అంటేనే పాత పార్టీలపై విమర్శలు సహజం. కవిత కూడా అధికార కాంగ్రెస్, బీజేపీలపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కర్కోటకుడు అని, హిట్లర్ అని సంబోధించారు. బీజేపీ సామాజిక న్యాయానికి వ్యతిరేకమని, ఆ పార్టీ ఎంపీలు కేంద్రానికి కట్టు బానిసలంటూ మండిపడ్డారు. సాధారణంగా రాజకీయ పార్టీ అంటే సమిష్టి నిర్ణయం. కానీ ప్రాంతీయ పార్టీలో వ్యక్తుల ఆధిపత్యం ఎక్కువ. బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీల్లో అధినేతల మాటే గీటురాయి. ఇప్పుడు కవిత పార్టీలో కూడా మేము కంటే నేనే అనే మాటకే ఆమె ప్రాధాన్యమిస్తున్నారు. నేను మాటిస్తున్నాను, నేను ఆవిష్కరిస్తాను అంటూ తనను తాను హైలైట్ చేసుకునేందుకు కవిత తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇది ఆమె ఆత్మవిశ్వాసమా లేక ప్రాంతీయ పార్టీల నైజమా అని కొందరు విమర్శిస్తున్నారు. పార్టీ ప్రకటనకు సిద్ధమైనప్పటి నుంచి కవిత తన కట్టుబొట్టు కూడా మార్చేశారు. తెలంగాణకు అమ్మగా తనను తాను ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఒక విధంగా తమిళనాడులో జయలలితను అనుకరిస్తూ పురచ్చి తలైవీగా ఇక్కడ గుర్తింపు తెచ్చుకోవాలని చూస్తున్నట్టు అనిపిస్తోంది. ఇప్పటి వరకు కవితక్కగా పిలిచేవారు కూడా ఇక నుంచి కవితమ్మగా పిలవాలని ఆమె కోరుకుంటున్నారు. 100 తప్పులకు తన ఒక్క క్షమాపణ సరిపోతుందని కవిత భావిస్తున్నారు. మరి తెలంగాణ ప్రజలు ఈ మలి టీఆర్ఎస్ను, ఈ కొత్త అమ్మను ఏ మేరకు నమ్ముతారో భవిష్యత్తులోనే తేలనుంది.